ఈ విధంగా దౌత్యపరంగా మోదీ గారు చాలా అద్భుతమైన ఇది జయశంకర్ గారి నాయకత్వంలో దేశం చాలా అద్భుతంగా ముందుకు పోతుంది. కొన్ని విషయాలలో మనం ఒక్కొక్కసారి అప్పుడే కంక్లూషన్స్ రాకూడదండి. నేను అంటే మరి ఇప్పుడు ఎందుకు బషీర్ అహ్మద్ గారు ఎందుకు అలా మాట్లాడారు మోదీ గారి మీద వ్యతిరేకతతోనా? బషీర్ అహ్మద్ గారు పార్టీ పేరే ఉంది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అని. వాళ్ళు ఎప్పుడన్నా మోదీ గారిని నిన్న కూడా ఎప్పుడన్నా మోదీ గారిని కొనియాడారా? లేదు. మోదీ గారు ఎప్పుడు కొనియాడలేరు పాపము. వాళ్ళకు ఉండని తప్పేం లేదు, అది వాళ్ళ రాజకీయము, వాళ్ళ రాజకీయం చేసుకొని మనమే రాజకీయాలు జోలికి పోవట్లేదు. కానీ సో వారు మాట్లాడి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటారు సార్. ఇప్పుడు ఎంతో మంది ఉంటారు, 140 కోట్ల ప్రజల్లో చాలా మంది ఉంటారు. మోదీ గారు నచ్చని వాళ్ళు చాలా మంది ఉంటారు, మోదీ గారికి చాలా మంది నచ్చరు. కానీ దేశం మొత్తం మోదీ గారిని ఈరోజు నిన్న కూడా నేను చాలా చోట్ల సోషల్ మీడియాలో చూస్తున్నాను. అసలు ఎలక్షన్ లో ఓటమే ఎరగని వ్యక్తిని ఎలా ఓడిస్తా అనుకున్న పాకిస్తాన్ అని అడుగుతున్నారు నెటిజన్స్. ఎలక్షన్ లో ఇప్పుడు దాకా ఓటమే లేదు మోదీ గారికి. అసెంబ్లీలో తీసుకోవచ్చు, పార్లమెంట్ లో తీసుకోవచ్చు, 3వ సారి పార్లమెంటు, గుజరాత్ ముఖ్యమంత్రిగా 4 సార్లు గెలిచి ఆయన లీడర్షిప్ ని ఈ రోజు కూడా ఎవరు క్వశ్చన్ చేసే పరిస్థితుల్లో లేనప్పుడు మనం ఏదో ఇంకా ఇది కొన్ని చిన్న చిన్న విషయాలు మాట్లాడుకొని ఎంతో మంది. అవును, రైట్. కిషోర్ గారికి టెక్నికల్ ఇష్యూ వచ్చింది, మళ్ళీ వస్తాను కిషోర్ గారు మీ దగ్గరికి. సో మనతోటి ఎంజీ రావు గారు జాయిన్ అయ్యారు, జియో పొలిటికల్ అనలిస్ట్. ఎంజీ రావు గారు నమస్తే అండి. సో యుద్ధం ఇంకా మిగిలే ఉంది, కాల్పుల విరమణ కాదు విరామం అన్నారు మాజీ ఆర్మీ అధికారి. మీరేమంటారు సార్? బ్రహ్మనాయుడు గారు వినిపిస్తుందా? యా కిషోర్ గారు. కిషోర్ గారు మీ దగ్గర లైటింగ్ తక్కువ ఉంది, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. నేను రావు గారి తర్వాత మళ్ళీ మీ దగ్గరికి రావు గారు కంటిన్యూ. పవర్ వెళ్ళింది, పవర్ పోయింది. సో యుద్ధం ఇంకా మిగిలే ఉంది, కాల్పులు విరమణ కాదు విరామం అన్నారు. అంటే విరామమేనా? ఒకవేళ విరామం అయితే ఏ బేసిస్ మీద, ఏ కండిషన్స్ మీద జరుగుతుంది? అసలు నా దృష్టితో చెప్పాలంటే ఇది ఒక వన్ సైడ్ వార్ అంటారు. ఇది ఒక వన్ సైడ్ వార్. ప్రపంచంలో 4వ అతిపెద్ద సైనిక వ్యవస్థకి అసలు ఫెయిల్డ్ స్టేట్కి మధ్య జరిగిందనమాట. అంటే ఇప్పుడు విరామం, కాల్పుల విరామమా, సీజ్ ఫైరా, దట్ ఈజ్ నాట్ ది మ్యాటర్. బట్ అటువైపు పాకిస్తాన్ ఇంకా యుద్ధం అనే మాట ఆడడానికి భయపడుతుంది. కాబట్టి ఇంకా కాల్పుల విరమణ అయినా మళ్ళీ కాల్పులు జరపదు, ఇది సీజ్ ఫైర్ అయినా మళ్ళీ సీజ్ ఫైర్ తర్వాత అది చేసేది ఏమీ లేదు. రాత్రి మీరు ఉల్లంఘనలు అంటారా? ఉల్లంఘనలు ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ అక్కడ ప్రభుత్వం మాట వినదు. కాకపోతే కొంతమంది ఆర్మీ కదా, ఆర్మీకి ఒకటే ఉంటుందండి, మరణమైనా పర్వాలేదు కానీ ఓటమి భారాన్ని భరించలేదు. అది కూడా పాకిస్తాన్ ఆర్మీ కాబట్టి ఉల్లంఘనలు జరిగింది, అది కొన్ని గంటల్లోనే అది ఆగిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం ఏమీ లేదు, అంతగా ఏమీ లేదు. బట్ భారత్ అలర్ట్గా ఉంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అది ఉల్లంఘన అయినా, కాల్పుల విరామం అయినా, సీజ్ ఫైర్ అయినా అటు పాకిస్తాను భారత వైపు చూసే ప్రసక్తి లేదు. ఇది 5వ యుద్ధం. 1947 నుంచి 2025 వరకు 5వ యుద్ధం పాకిస్తాన్ భారత్తో చేసింది. నా దృష్టిలో ఈ 5వ యుద్ధంలో భారత్ విజయం సాధించింది. ఈ విజయం సంపూర్ణమైన విజయం అన్నమాట. ఈ విజయం ఎందుకు అంటున్నానంటే భారత్తో 21వ శతాబ్దం యొక్క వారు చేసింది. మీకు అక్కడ హమాసు ఇజ్రాయెల్ వారు జరుగుతుంది, అక్కడ రష్యా ఉక్రెయిన్ వారు జరుగుతుంది. అది దీర్ఘకాలిక వారు. ఇప్పుడు మోడర్న్ వార్ ఎలా ఉంటుందంటే ఇది 4th ఇండస్ట్రియల్ రెవల్యూషను, ఏఐ ఎరా, సైబర్ సెక్యూరిటీ, శాటిలైట్, ఇవంతా ఏంటంటే ఒక రకమైన టెక్నాలజికల్ వార్ అంటారు. ఈ టెక్నాలజికల్ వార్ ఏంటంటే మీరు 3 రాత్రులు భారత యుద్ధం ఎలా చేసిందంటే నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం ఆశ్చర్యపోయింది. అమెరికా కూడా నేర్చుకుంటుంది ఇలా యుద్ధం చేయాలని. చైనా ఆశ్చర్యపోయింది, దాని ఆయుధాలన్నీ పోయినాయి. ఓకే, రష్యా అరే మేము కూడా ఇలా ఎందుకు యుద్ధం చేయలేదు ఉక్రెయిన్లో అని అనుకుంటుంది. యాక్చువల్లీ మోడర్న్ వార్ఫేర్ని ఏమంటారంటే రక్షణ శాఖ పరిశోధకులు ఇట్స్ ఏ స్విఫ్ట్ అండ్ షార్ట్ టర్మ్ వార్ అంటారు. భారతదేశం 2000 సంవత్సరం నుంచి ఈ వార్ఫేర్ ప్రిపేర్ అయిపోయింది. ఈ ఆయుధాలు మీరు ఇప్పుడు ఆయుధాలు చూడండి, HQ-9 చైనా మోడర్న్ వార్ని పడగొట్టేసింది. S-400 తెచ్చుకున్నాం మనం. S-400 ఆకాశ్ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అబ్దుల్ కలాం గారిది. ఈ చూడండి సైబర్ సెక్యూరిటీ, డ్రోన్లు. ఒక 2 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ డ్రోన్లు అయితే మనం ఆపలేని పరిస్థితి నుంచి 2 సంవత్సరాల్లో డ్రోన్ టెక్నాలజీ ఎలా అభివృద్ధి చెందింది చూడండి. ఈరోజు టర్కీ కామికోజ్ డ్రోన్లన్నీ పోని. అంటే ఒక రకంగా సైబర్ సెక్యూరిటీలో, డేటా ఎనాలిటిక్స్లో, ఏఐ ఎరాలో, ఇవన్నిటిలో 21st సెంచరీ వార్ అంటారు. దీన్ని స్విఫ్ట్ అండ్
షార్ట్ టర్మ్ వార్ అన్నమాట. స్విఫ్ట్ అంటే చాలా వేగవంతంగా ఉంటుంది. Okay. కేవలం 3 రాత్రుల్లో పాకిస్తాన్ మనం సావగొట్టాం. ఇంకా అది కాల్పులు ఏంటండి, ఇంకా అది సీజ్ ఫైర్ ఏంటి, నథింగ్ ఫ్రమ్ ది పాకిస్తాన్. మన యుద్ధం ఎండెడ్. యుద్ధం అయిపోయింది. పాకిస్తాన్ రాదు, ఏదో పరువు కోసం అమెరికా చెంతన వస్తుంది. భారతదేశం యాక్సెప్ట్ చేసింది. ఎందుకు భారతదేశం యాక్సెప్ట్ చేసింది అంటే, పోనీ భారతదేశానికి యుద్ధం చేయడం వల్ల ఏమొస్తాయి, మన యుద్ధ లక్ష్యాలు అయిపోయినాయి కదా. నో టెర్రరిజం. అని ఇంకా లేరా పాకిస్తాన్లో టెర్రరిస్ట్ లేరా ఇంకా? ఇక పాకిస్తాన్లో టెర్రరిజం నిన్న మోడీ గారు కరెక్ట్గా చెప్పేశారు క్యాబినెట్ మీటింగ్, సెక్యూరిటీ క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత. ఎనీ టెర్రరిస్ట్ అటాక్ భారతదేశం మీద చేస్తే అది ఎన్ యాక్ట్ ఆఫ్ వార్ కింద ప్రిపేర్ అవుతాం. అంటే మీరు టెర్రరిస్ట్ స్ట్రైక్ చేస్తే మేము యుద్ధం కింద ఫీల్ అవుతాం. ఇదిగోండి ఎలా ఉంటుంది. ఇంకా పాకిస్తాన్ నో టెర్రరిజం అంటే ఇంకా టెర్రరిస్టులు అట్లా అటాక్ పంపించడానికి కూడా లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ప్రజలు ఊరుకోరు కాబట్టి. పాకిస్తాన్ ప్రజలకి ఇప్పుడు టెర్రరిస్టులు కనపడినా, ప్రభుత్వంలో ఎవరు కనపడినా, అసీం మున్నీర్ కనపడినా కరాచీ వీధుల్లో వెళ్తే రాళ్లతో కొడతారు. ఎందుకంటే వాళ్ళ వల్ల పాకిస్తాన్ ప్రజలు ఈరోజు ఆహాకారాలు, రక్తసిక్కం, మొత్తం పాకిస్తాన్ నగరాలన్నీ సర్వనాశనం అయిపోయి ఉన్నాయి. ఇక్కడ నుంచి రిపోర్ట్లు వస్తాయి. మీరు గూస్ బంప్స్ తెప్పిస్తాయి అనమాట. భారతీయులకు గూస్ బంప్స్ని తెప్పించే రిపోర్ట్లు మీకు వస్తాయి. ఇస్లామాబాద్ని, కరాచీని, ఆర్థిక రాజధాని, పొలిటికల్ రాజధాని, రావల్పిండిలో నూర్ఖాన్ ఎయిర్పోర్టుల్ని F-16 బాంబర్స్ ఎరగలేని పరిస్థితి. 1399 బాంబర్స్ ఈరోజు విమానం రన్వేలు లేకుండా చేసేసింది భారతదేశం. న్యూక్లియర్ వెపన్స్ బయట తీసి వేయడానికి లేకుండా చేసేసింది. ఆ సర్వనాశనం చూసిన తర్వాత ఇంకా కాల్పులు ఏంటండి, ఇంకేంటి? మరి పాకిస్తాన్ ప్రధాని అక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని మనం ఇది ఒక మంచి శుభ పరిణామం, మనం గెలిచాము, ఏం గెలిచాడని చెప్పుకుంటున్నాడు సార్. మరి ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి, పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ ఆర్మీ 2 పవర్ సెంటర్స్ ఉన్నాయి పాకిస్తాన్లో ఇప్పుడు. ఒకళ్ళ మాట ఒకళ్ళు వినరు. అలాంటప్పుడు ట్రంప్ గారు ఆ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తో కూడా మాట్లాడి ఉండాల్సింది సార్. అందుకనే నిన్న మార్కో రూబియో, అమెరికా విదేశాంగ శాఖ మంత్రి, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, నిన్న అసీం మున్నీర్తో కూడా మాట్లాడిన తర్వాతే ఇది అమల్లోకి వచ్చింది. DGMGO కూడా దిగి మాట్లాడారు. ఇద్దరితో మాట్లాడారు, ప్రధానితో మాట్లాడారు, ఆర్మీ చీఫ్ తో కూడా మాట్లాడారు. వాళ్ళకి తాయిలాలు వేశారు. వెళతారా, మీకు రాతి యుగానికి పోతారా. మీకు ఎలా ఉంటుందంటే ట్రంప్ వార్నింగ్, అమెరికా పోలీస్ పాత్ర. మీకు ఎందుకు చెప్తున్నానంటే, ట్రంప్ అంటే ఏంటనుకుంటున్నారు,